మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా షర్మిల పేరు అయితే ఏపీ అంతటా వినిపిస్తుంది. దానికి కారణం తను కాంగ్రెస్కి వెళ్తుందా లేదా అనేది. అయితే తను షర్మిల గారు కాంగ్రెస్కి వెళ్తా అంటే నేను కూడా తన బాటే వెళ్తాను, తనతో పాటే ఉంటానని చెప్పేసి ఆర్కే గారు అంటే ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పటి వరకు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, సో ఇప్పటి నుంచి మాత్రం నేను షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తే నా దారి కూడా అదే అని చెప్తున్నారు. సో ఎట్లా అంటే ఈ పరిణామాల్ని మనం ఎలా తీసుకోవాలి? ఇదే కనుక నిజమైతే మిగతా అసంతృప్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా కాంగ్రెస్ అంటే షర్మిల బాట పడతారా ఏంటి అనేది మనతో పాటు చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు వినే ఉంటారు, ఎవరైతే అంటే ఆర్కే అని చెప్పేసి మనం పిలుచుకుంటూ ఉంటాం. తనైతే ఇప్పుడు నేను షర్మిల బాటనే వెళ్తాను, తను కాంగ్రెస్లోకి వెళ్తే నేను కూడా కాంగ్రెస్లోకి వెళ్తానని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నిజంగా అలా జరిగితే వైఎస్ఆర్సీపీలో ఉన్న అసంతృప్తుల పరిస్థితి, ఎవరైతే టికెట్కు అంటే రాలేదు అని చెప్పేసి నా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షర్మిల వైపే మొగ్గు చూపుతారా, లేకపోతే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అక్కడ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ రాజధానిని 3 ముక్కలు చేశాడు. రైట్ సార్. అమరావతి 3 ముక్కలు న్యాయ రాజధాని ఏదో పెట్టేసుకుని, తర్వాత పరిపాలన రాజధాని విశాఖ, కర్నూలు, అమరావతి. రాజధానిని 3 ముక్కలు చేయడమేమో కానీ ఆయన పార్టీ ఇప్పుడు 3 ముక్కలు అయిపోతారు. రైట్. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ 3 ముక్కలు అయితే ఒక ముక్కేమో షర్మిలకి, ఒక ముక్కేమో తెలుగుదేశం జనసేన, ఇక ఆయనకి మిగిలేదు ఆ 3వ ముక్క అన్నమాట. ఇట్లా మారుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంతా స్వయం కృతాపరాధాలే. ఆయన మాట్లాడితే పైన దేవుడు ఉన్నాడు, పైన దేవుడు స్క్రిప్ట్ అంటాడు. ఇదే దేవుడు ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఇస్తున్నాడు అన్నమాట. చెరపకురా చెడేదము. ఇప్పుడు దాన్ని ఏదో 3 ముక్కలు చేయాలంటే నీ కొంపే 3 ముక్కలు అయిపోతుంది అన్నమాట. ఇది జరుగుతోంది ఇక్కడ. చరిత్ర మనం ఒకసారి చూస్తే ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి షర్మిలతోనే నా ప్రయాణం, రైట్, జగన్మోహన్ రెడ్డికి తలాక్ అని చెప్పేసేసి ఆయన షర్మిల బస్సు ఎక్కుతున్నాడు. అంటే ఇంకా షర్మిల బస్సు ఇంకా బయలుదేరలేదు. ఆమె రేపో ఎల్లుండో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా చేరుతున్నానని స్టేట్మెంట్ ఇస్తారు. ఈ లోపే షర్మిలకంతా క్యూ కడుతున్నారంటే ఎంత తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది మనకి కనపడుతోంది. ఒక ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇవాళ, రేపు మరో వ్యక్తి వంశీకృష్ణ యాదవ్, ఎవరు విశాఖ కార్పొరేటర్. ఆయన ఏం చేశాడు, 11 పేజీల లేఖ రాశాడు సీఎం జగన్మోహన్ రెడ్డికి. తను పార్టీ కోసం ఇంత కష్టపడ్డాను, 8 ఏళ్ళు పార్టీ కార్యాలయం మెయింటైన్ చేశాను, జీతాలు ఇచ్చాను, నాకు 25 కేసులు పెట్టారు నా మీద అంటూ అతను జనసేనలో చేరిపోయాడు. అంటే తెలుగుదేశంలోకి వెళ్ళేవాళ్ళు తెలుగుదేశంలోకి, జనసేనలోకి వెళ్ళేవాళ్ళు జనసేనలోకి, మిగిలిన వాళ్ళంతా షర్మిల వైపు వెళ్తున్నారు. ఇప్పుడు పార్థసారథి ఉన్నాడు, పెనమలూరు ఎమ్మెల్యే. ఆయన మాజీ మంత్రి, రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేశారు. రాజశేఖర రెడ్డి క్యాబినెట్, కిరణ్ క్యాబినెట్, రోసయ్య క్యాబినెట్లో కూడా మంత్రి. ఇది పొలిటికల్ ఫ్యామిలీ. అలాంటి వ్యక్తే మొన్న సాధికార యాత్రలో ఏమన్నాడు, నాకు జనంలో గుర్తింపు ఉంది కానీ జగన్ దగ్గర గుర్తింపు లేదు అని బాధపడ్డాడు. అంటే ఏంటి, పార్థసారథి చీటీ చించేశాడు. పార్థసారథి కూడా రేపు షర్మిల బస్సు ఎక్కేస్తాడనమాట. ఎవరైతే ఇతను టికెట్లు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడో, మొండి చేయి చూపిస్తున్నాడో వాళ్ళందరూ కూడా షర్మిల వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు సంతమాగులూరు అక్కడ ఆ ప్రకాశం జిల్లాలో ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, ఏంటి సుధాకర్ బాబు. ఆయన యువజన కాంగ్రెస్కి అధ్యక్షుడిగా పనిచేశాడు గతంలో. ఆ సుధాకర్ బాబు ఇప్పుడు మరి
తనేంటి టికెట్ ఇవ్వట్లేదు. మేరుగ నాగార్జున తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి ఇతనికి టికెట్ లేకుండా చేసి కొండెప్పి అతన్నేమో వేమూరులో పెట్టి ఇలా షఫ్లింగ్ చేస్తున్నాడు. ఈ చేస్తున్నప్పుడు సుధాకర్ బాబు మరి రాజకీయ జీవితం, ఈ రాజకీయ జీవితాలను కోల్పోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు కదా. వీళ్ళందరూ సుధాకర్ బాబు గమ్యం కూడా షర్మిల వైపే వెళ్తారు. అంటే అన్న వల్ల అన్యాయానికి గురైన వాళ్ళంతా కూడా చెల్లి బాట పడుతున్నారు. షర్మిల ఇంకా పార్టీలో చేరకుండానే వైసీపీలో ఇంత ప్రకంపనలు సృష్టిస్తోంది. రేపొద్దు నిజంగానే ఆమె అఫీషియల్గా కాంగ్రెస్ కండువా కప్పుకుని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కనుక తిరిగితే జగన్మోహన్ రెడ్డి చింకి చాట్ అయిపోతుంది. రైట్ సార్. అంటే ఇప్పుడు 70 మంది పేర్లు వినిపిస్తున్నాయి సార్. 70 మంది వరకు కూడా షర్మిల వెంటే నడుస్తామని. సో ఇది నిజంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని అనుకోవాలి మనం. అంత పెద్ద ఎత్తున గనక వైసీపీ నుంచి వలసలు షర్మిల వైపు మళ్ళితే ఇక మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది చావు దెబ్బ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు అన్యాయంగా అసమంగా రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ని ఘోరంగా శిక్షించారు. 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 2% ఓట్ బ్యాంక్ పడిపోయింది. ఈ మొత్తం ఓట్ బ్యాంక్ 38% ఎటు షిఫ్ట్ అయింది? జగన్మోహన్ రెడ్డి పార్టీకి. ఎప్పుడైతే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మారి వాళ్ళ నాన్న ఆశయం ఏంటి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అనే ఆశయానికి కట్టుబడి ఆమె ఇప్పుడు కాంగ్రెస్ కాడి భుజానేసుకుంటే ఏం జరుగుతుంది? జగన్ వైపు వెళ్ళినటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం మళ్ళా షర్మిల వైపు మళ్ళీ అవకాశం ఉంది. క్రమదశల్లో మళ్ళొచ్చు. పూర్తిగా 38% ఒకే ఎన్నిక వెళుతుందని చెప్పలేం. మొన్న కూడా రాహుల్ గాంధీ రివ్యూ చేశాడు. ఢిల్లీలో వీళ్ళందరినీ పిలిపించి ఏపీ కాంగ్రెస్ వాళ్ళతో డిస్కషన్లో ఏం మాట్లాడారు? షర్మిల వస్తోంది, షర్మిల నాయకత్వం కనుక చేపడితే ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారని అభిప్రాయ సేకరణ చేశాడు. అది చేయడంతో పాటు ఆయన ఒక లక్ష్యం పెట్టాడు. రేపటి అసెంబ్లీ ఎన్నికలో 15% మన ఓట్ పర్సంటేజ్ మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎంత ఉంది అక్కడ? 2.8%లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని 15% కనుక రేపు ఎన్నికల్లో తీసుకెళ్తే ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి ఇక వైసీపీయే కాంగ్రెస్లో మెర్జ్ అయ్యే అవకాశం వస్తుంది. అలా చెయ్యాలన్నట్టుగా ఒక 10 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుంది ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్. 2024 ఎన్నికలు కాదు వాళ్ళ టార్గెట్. 2029లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి అనే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒక టార్గెట్ రీచ్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఏ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ నష్టం జరిగిందో, రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతిందో, కేంద్రంలో అధికారం కోల్పోయిందో అక్కడే వెతుక్కుంటున్నారు. అంటే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు. నీ ఉంగరమైనా అంతే, రాజకీయ పార్టీ పరువు ప్రపతి అయినా కూడా అలా తెలంగాణలో వెతుక్కోవటం వల్ల వాళ్ళకు దొరికింది. వాళ్ళు ఏది కోల్పోయారో దాన్ని అక్కడ పొందారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ అక్కడ తెలంగాణ కాంగ్రెస్కి బలంగా మారాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా, కర్ణాటకలో సిద్ధరామయ్య, డికే శివకుమార్, వీళ్ళందరూ కూడా రేపు చుట్టుముడతారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు పూర్తి కాన్సన్ట్రేషన్ పెడతారు. రాహుల్ గాంధీ కూడా ఏం చేయబోతున్నారు? అమరావతి యాజిటేషన్లో ఆయన పాల్గొంటారట. ప్రియాంక ఏం చేయబోతున్నారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజిటేషన్లో వాళ్ళు పాల్గొంటారంట. ఈ విధంగా మేము ప్రత్యేక హోదా ఇచ్చాం, మేము ఇన్ని విభజన చట్టంలో హామీలు మీకు ఇన్ని ఇచ్చాం, మా హామీలను నెరవేర్చకుండా బీజేపీ ద్రోహం చేసింది అంటే టార్గెట్ బీజేపీ, టార్గెట్ జగన్.
ఈ రెండింటిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ మళ్ళా పునరుత్తేజం పొందాలి, పునర్వైభవం కోసం కృషి చేయాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఈ లక్ష్య సాధనకు రథసారథిగా షర్మిలని ఎంచుకున్నారు. షర్మిల ఇంకా రథం పగ్గాలు పట్టుకోకముందే జగన్ వైపు నుంచి దూకేస్తున్నారు. చాలా సపోర్ట్ కూడా దొరుకుతుంది తనకి. అంటే ఒకవేళ కాంగ్రెస్కి వెళ్తే మాత్రం ఇంతమంది సపోర్ట్ ఆమెకి దొరకడం అనేది అంటే ఇటు సైడ్ పట్టు ఎక్కువ ఉందని అనుకోవచ్చా సార్? అంటే జైల్లో ఉన్నప్పుడు, జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది అన్న కోసం, అన్న సీఎం అయితే చాలు అనుకొని పాదయాత్ర చేసింది తను. కానీ ఈరోజు కుటుంబం వేరైపోయిందన్నట్టే అనిపిస్తుంది. అలానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో జగన్ పార్టీ, అది కూడా వేరైపోయినట్టే తెలుస్తుంది. మొత్తం షర్మిల వైపే వచ్చినట్టు తెలుస్తుంది. సో ఆమెకు అంత ధైర్యం ఉంటుంది అంటారా సార్? రేపు వీళ్ళంతా బాధితులు, జగన్మోహన్ రెడ్డి బాధితులు వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి బాధితులంతా ఏకమవుతున్నారు, కాంగ్రెస్ గొడుగు నీడన చేరుతున్నారు. రైట్. బాధితులు ఎక్కువగా పెరగటం కూడా జగన్మోహన్ రెడ్డి పతనానికి చిహ్నం. రైట్. ఇప్పుడు ఎవరైనా సరే మంచి చేస్తే ఎక్కువ గుర్తుపెట్టుకోరు, చెడు చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. తనకు చెడు చేసిన వాళ్ళని సాధించాలన్న ఒక పట్టుదల పెంచుకుంటారు. ఫ్యాక్షన్లోనే అయితే, మామూలు వ్యాపారంలోనే అయితే, రాజకీయంలో అయినా అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మరి బాధించాడు షర్మిలను? మరి ఆస్తి తగాదాలా, రాజకీయ విభేదాలా, ఆమె అడిగింది ఈయన ఇవ్వలేదా? ఏదో కడప ఎంపీ సీట్ అంటారు, ఆ అడిగింది ఇచ్చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆస్తుల తగాదాలు కనుకైతే ఆ పెంపకాలు సరిగ్గా జరుగుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాలా దూరం జరిగింది, ఎడముఖం పెడముఖంగా అయిన పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసురాలుగా షర్మిల ఎమర్జ్ అవడానికి ప్రయత్నిస్తోంది. ఆ విధంగా రాజశేఖర్ రెడ్డికి తండ్రికి కూతురికి మధ్య చక్కటి అనుబంధం కూడా మనం చూసాం గతంలో. రాజశేఖర్ రెడ్డి ఆమెను ఎక్కువ ప్రేమిస్తాడు, కొడుకునంత ప్రేమించాడు, కొడుకును దూరం పెడతాడు, బెంగళూరు నుంచి రావద్దన్నాడని కూడా విజయమ్మ బాధపడిందని రోసయ్య గారు గతంలో చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి వారసత్వం అనే పోటీ అన్నా చెల్లెళ్ల మధ్య నడుస్తోంది. తండ్రి వారసత్వం కోసం అన్నా చెల్లెళ్ల మధ్య జరిగే ఈ పోటీలో పైచేయి ఎవరిదవుతుందనేది ఇన్కమింగ్ డేస్ లో మనకు తెలుసు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.